హాయ్, నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 20 ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. మొబైల్ రింగ్ అవుతూ ఉన్న లిఫ్ట్ చేయడేంటి వీడు అంటూ అసహనంగా చూస్తూ ఉన్న వరుణ్ని చూసి, నిజంగా వదిలేసావా వరుణ్ అంటూ మరోసారి కట్ అయిన కాల్ని చూసి నోసలు ముడేసి అనుమానంగా అడుగుతుంది వర్ష. నా పైన ఇంత డౌట్ ఏంటి వర్ష నీకు? హఫ్. వర్షు, నీ డౌట్ నాకు అర్థమవుతుంది, బట్ ట్రస్ట్ మీ, నేను నీకు చెప్పాను కదా వాణ్ణి వదిలేస్తాను అని. చెప్పినట్టే వదిలేశాను. నీకు నేను ఎప్పుడు ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పను. నీ దగ్గర నేను నాలాగే ఉండాలి అనుకుంటున్నాను తప్ప నిన్ను ఇంప్రెస్ చేసి నన్ను లవ్ చేసేలాగా చేయడం నాకు చాలా ఈజీ. బట్ నేను అలా చెయ్యను. ఎందుకో తెలుసా? నీ దగ్గర నాలాగే ఉండాలి అనిపిస్తుంది తప్ప యాక్టింగ్ చేయాలను, అబద్ధాలు చెప్పాలను అస్సలు అనిపించదు. వెయిట్, వీడి కాల్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా వాడి ఇంటికి తీసుకుని వెళ్తాను అంటూ మరోసారి మహేష్కి కాల్ చేస్తాడు. కాసేపు తదేకంగా వరుణ్ వైపు చూసి చూపును మళ్ళీ మొబైల్ వైపుకి మళ్లిస్తుంది. వరుణ్ ఎన్నిసార్లు కాల్ చేస్తూ ఉన్నా మహేష్ లిఫ్ట్ చేయకపోవడంతో వర్ష టెన్షన్గా చేతులు నలుపుకుంటూ కూర్చుంది. ఇలా కాదు, వర్షాన్ని తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్న వరుణ్కి కాల్ కట్ అవుతుంది అనగా లాస్ట్ సెకండ్లో మహేష్ కాల్ లిఫ్ట్ చేయడంతో హలో మహేష్ అంటూ గంభీరంగా అంటాడు. వరుణ్ వాయిస్లోని బేస్కి మహేష్ భయపడుతూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో హలో వరుణ్ అంటూ టెన్షన్తో చిన్నగా నోరు తెరుస్తాడు. కాల్ చేస్తుంటే తీయడానికి ఇంతసేపేంట్రా? నేనంటే భయం తగ్గిందా లేక ఇంట్లోకి వెళ్ళాను ఇక వీడేం చేస్తాడు అని ధైర్యం వచ్చిందా? హా అంటే సీరియస్గా అడుగుతాడు. అదేం లేదు వరుణ్, కాల్ లిఫ్ట్ చేయాలంటే భయం వేసింది, అందుకే తీయలేదు, ఐఎమ్ సారీ అంటూ ఒక్కో అక్షరాన్ని కూడగట్టుకొని మరీ టెన్షన్గా చెప్తాడు. ఇంకోసారి నా కాల్ని ఇగ్నోర్ చేశావో నీకున్న 2 చేతుల్లో ఒకటి విరిచేసి ఆ చేయిను ఇంకో చేతిలో పెడతాను, జాగ్రత్త. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా నీకు? అవుతుంది, ఇంకోసారి ఇది రిపీట్ చెయ్యను, సారీ వరుణ్. వరుణ్ ఏంట్రా వరుణ్? నేనిప్పుడు నీకు బావని, సో ఇప్పటి నుంచి అలాగే పిలువు. ఇదిగో నీ చెల్లి నీ గురించి చాలా టెన్షన్ పడుతుంది, మాట్లాడు అంటూ వర్ష చేతికి మొబైల్ అందించి వాచ్ వైపు చూస్తూ కూర్చున్నాడు. వర్ష మొబైల్ తీసుకొని లేచి అక్కడి నుండి దూరంగా వెళ్ళి మాట్లాడాలి అనుకొని లేస్తూ ఉండగా వరుణ్ చేయి పట్టుకొని ఆపేస్తూ, ఏం మాట్లాడాలన్నా ఇక్కడే నా ముందే మాట్లాడు అని సీరియస్గా చెప్పడంతో వర్ష తప్పక అక్కడే కూర్చొని మహేష్ అంటూ ఏడుస్తుంది. మహేష్ కూడా చెల్లి వాయిస్ విని కన్నీళ్లు పెట్టుకుంటూ, వర్ష ఎలా ఉన్నావురా? వరుణ్ నిన్నేమీ కొట్టలేదు కదా? లేదు, నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నిజంగా ఇంటికి వచ్చేసావా? వాళ్ళేం నిన్ను కొట్టలేదు కదా? లేదు వర్ష, పెద్దగా ఏం కొట్టలేదు, చిన్న దెబ్బలే, తగ్గిపోతాయి. నువ్వు నా గురించేం వర్రీ అవ్వకు. అవును, ఇప్పుడు మీరు ఎక్కడుంటున్నారు? చిన్నగా మాట్లాడుతూ, ఏమోరా తెలియదు, ఇది న్యూ హోమ్, ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు నేను ఏడుస్తూ పట్టించుకోలేదు అంటూ వరుణ్కి వినిపించకుండా చిన్నగా చెప్తుంది. అవునా, ఏమైనా తిన్నావా? ఇంకా ఏడుస్తూనే ఉన్నావా? లేదు, తిన్నాను మహేష్ అని వెక్కి వెక్కి ఏడుస్తూ, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? వాళ్ళని ఏడవద్దని చెప్పు మహేష్, నేను ఇక్కడ బాగున్నాను, నువ్వే వాళ్ళని కొద్ది రోజులు చూసుకోరా, నేను త్వరలోనే మీ అందరి దగ్గరికి వచ్చేస్తాను. వర్ష ప్లీజ్ ఏడవ్వాకు, వరుణ్ కాళ్ళు పట్టుకొనైనా నిన్ను పంపించమని అడుగుతాను, నువ్వు మాత్రం ఏడవకురా. వద్దురా, నువ్వు ఇక్కడికి రావద్దు అంటూ వరుణ్ మొహంలో మారుతూ ఉన్న రంగుల్ని గమనించి, నేను ఫ్రీ టైంలో మళ్ళీ కాల్ చేస్తాను, నువ్వు జాగ్రత్త, కొద్ది రోజులు డాడీ మమ్మీలని కనిపెట్టుకొని ఉండు, బిందు గోకుల్ని కూడా అడిగానని చెప్పు. మహేష్, మిస్ యూ ఆల్ అని మొబైల్కి ముద్దు పెడుతూ కాల్ కట్ చేసి మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. హలో వర్ష, చెప్పేది విను. హలో హలో ఛ కట్ చేసింది అంటూ కట్ అయిన కాల్ని బాధగా చూస్తూ మొబైల్లో ఉన్న వర్ష పిక్స్ని చూసి బాధగా కళ్ళు మూసుకొని కాసేపు అలాగే ఉండిపోయి వర్ష వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనే ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు. వరుణ్ తన వైపు చూస్తూ ఉండడం గమనించి కన్నీళ్లు తుడుచుకొని తన పేరెంట్స్కి కాల్ చేయాలి అని నెంబర్ డయల్ చేస్తూ ఉండగా వరుణ్ మొబైల్ లాక్కొని, మహేష్కి కాల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాను, నీ పేరెంట్స్కి కాదు. నువ్వు ఎప్పుడు ఎవరితో మాట్లాడాలో నేనే డిసైడ్ చేస్తాను. నీ పేరెంట్స్తో నువ్వు ఎప్పుడు మాట్లాడాలో నేను టైం ఫిక్స్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చోకుండా నవ్వుతూ ఉండు. చెప్పా కదా మంత్లీ వన్స్ మాట్లాడడానికి టైం ఇస్తా అని. సో నేను చెప్పినట్టే ఆఫ్టర్ 1 మంత్ మాట్లాడిస్తాను, ఓకే అంటూ మొబైల్ పాకెట్లో పెట్టుకొని ఈవినింగ్కి వచ్చేస్తాను, బాయ్ వర్షు అంటూ వర్షుని గట్టిగా హక్ చేసుకొని వదిలి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న వరుణ్ వైపు చూస్తూ బుగ్గల మీదకు జారిన కన్నీటిని తుడుచుకొని, ఎందుకు వరుణ్ నన్ను ఇలా బలవంతంగా ఈ బంధంలో ఉంచాలి అని చూస్తున్నావంటూ ఏడుస్తూ సోఫాలో కూర్చొని కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది వర్ష.
సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉన్న వర్షను కిచెన్ నీట్గా సర్దేసి హాల్లోకి వచ్చిన కాంతమ్మ చూసి, అయ్యో వర్షమ్మ, ఏమైంది తల్లి, ఎందుకలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతూ వచ్చి వర్ష పక్కనే కూర్చొని కన్నీళ్లు తుడిచి, ఏమైంది వర్షమ్మ, చెప్పు, ఎందుకిలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? కొత్తగా పెళ్ళయి పెళ్లి కూతురువి నువ్వు ఇలా నట్టింట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకోకూడదు తల్లి, మంచిది కాదు అని నెమ్మదిగా చెప్తూ కన్నీళ్లు తుడుస్తుంది. కాంతమ్మ అంత ఆప్యాయంగా అడుగుతూ ఉండడం చూసి వర్ష ఏడుస్తూ నానమ్మ అంటూ తన బాధ పంచుకోవడానికి ఒక మనిషి ఉందని ఏడుస్తూ కాంతమ్మ ఒళ్ళో పడుకొని మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు నానమ్మ అంటూ వెక్కిళ్ళ మధ్య చెప్తూ ఉంటుంది. బాధపడుకు తల్లి, వరుణ్ బాబు ఖచ్చితంగా నీ బాధని అర్థం చేసుకొని నిన్ను మీ అమ్మ మీ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అందరూ త్వరలోనే కలిసిపోతారు అని వర్ష తల నిమురుతూ ధైర్యం చెప్తుంది. నానమ్మ, నీకు ఈ విషయం గురించి అంటూ ఇక చెప్పలేక ఆశ్చర్యంగా కాంతమ్మ వైపు చూస్తూ అడుగుతుంది. కాంతమ్మ చిరునవ్వుతో, నాకన్ని విషయాలు తెలుసు తల్లి. నిన్ను వరుణ్ బాబు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని తెలుసు, నిన్ను బెదిరించి ఇక్కడికి తీసుకొచ్చాడని, నువ్వు మీ అమ్మ మీ నాన్నలతో మాట్లాడితే నిన్ను ఏమీ చెయ్యలేక వాళ్ళని ఇబ్బంది పెడతాడని కూడా తెలుసు. వర్ష ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, వరుణ్ బాబు నాకు పాలు తాగే వయసు ఉంది తెలుసు తల్లి. ఇంకా చెప్పాలంటే వరుణ్ బాబును పెంచింది కూడా నేనే. ఈ మధ్య నా కొడుకు కోడలు యాక్సిడెంట్లు చనిపోయారు అని మా ఊరికి వెళ్ళాను. కొన్ని పరిస్థితుల కారణంగా నేను అక్కడే కొన్ని నెలలు ఉండాల్సి వచ్చింది. అందుకే నేను నీకు తెలియదు, కానీ నువ్వు నాకు తెలుసమ్మా. బాబు నా దగ్గర ఏ విషయాన్ని దాచడు, నిన్ను ప్రేమిస్తున్న విషయం కూడా నాకు చెప్పాడు. నీ గురించి ప్రతిరోజు చెప్పేవాడు. అప్పుడే అనుకున్నాను తల్లి, బాబు జీవితంలోకి నువ్వు వస్తేనే బాబుని బాగా చూసుకుంటావు అని. నేను కోరుకున్నట్టే నువ్వు బాబు జీవితంలోకి వచ్చావు. చూడ్డానికి కఠినంగా కనిపిస్తాడు, కానీ బాబు చాలా మంచివాడు తల్లి. నువ్వంటే పంచ ప్రాణాలు. వరుణ్ బాబుని బాగా చూసుకో అమ్మా. ఇద్దరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే ఈ నానమ్మ కోరిక. వర్ష పైకి లేచి కాంతమ్మ వైపు చూస్తూ, నువ్వు చిన్నప్పటి నుంచి పెంచావు కనుక నీకు వరుణ్ మంచివాడిలాగా కనిపిస్తున్నాడు. కానీ బలవంతంగా నా మెడలో ఈ మంగళసూత్రం కట్టి నన్ను, నా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి మొత్తం దూరం చేసిన వరుణ్ ఎప్పటికీ మంచివాడు కాదు. అలాగే మేమిద్దరం కలిసి ఉండడం జరగని పని నానమ్మా. చూడు తల్లి, నీ బాధలో అర్థం ఉంది. సాటి ఆడదానిగా నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నువ్వు అనుకుంటున్నట్టు వరుణ్ బాబు చెడ్డవాడు కాదు తల్లి. కొన్ని సంఘటనల వల్ల బాబు అలా తయారయ్యాడు. నానమ్మ ప్లీజ్, వరుణ్ గురించి నాకు తెలియదంటూ ఏమీ లేదు. మీరింకేమీ చెప్పకండి. తన గురించి మంచిగా చెప్తే నేను అన్నీ మర్చిపోయి తనతో సంతోషంగా ఉంటానని కలలు కనకండి. వాడి గురించి నాకు బాగా తెలుసు. వాడు సైకో రాక్షసుడు. నన్ను టార్చర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బీస్ట్. ఇక చాలా ఆపు తల్లి అని కోపంగా పైకి లేచి తన వైపే కోపంగా చూస్తూ ఉన్న కాంతమ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న వర్షాన్ని చూసి, ఏం తెలుసని బాబు గురించి అలా మాట్లాడుతున్నావు? నీ స్థానంలో మరొకరుండుంటే ఏం చేసేదాన్నో నాకే తెలియదు. బాబు గురించి నీకు తెలియదంటూ ఏమీ లేదా? నాతో రా అంటూ వర్షాను లిఫ్ట్లో 3rd ఫ్లోర్లో సింగిల్గా ఉన్న బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. కాంతమ్మ వర్షాను ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళి రూమ్లో లైట్స్ అన్నీ ఆన్ చేయగానే లెమన్ కలర్ శారీలో పూల బొకే పట్టుకుని నవ్వుతూ కనిపిస్తూ ఉన్న అమ్మాయి ఫోటో ఫ్రేమ్ కనిపిస్తుంది. ఆ ఫోటో చుట్టూ రకరకాల లైట్స్ అన్ని ఫిక్స్ చేసి కలర్ చేంజ్ అవుతూ ఆ ఫోటో అందాన్ని మరింత పెంచాయి. ఆ రూమ్లో ఆ ఫోటో తప్ప ఇంకేమీ లేకపోవడంతో వర్ష కాంతమ్మ వైపు చూస్తుంది. కాంతమ్మ వర్షను ఆ ఫోటో ముందుకు తీసుకుని వెళ్ళి వర్ష చేయి వదులుతూ, బాబు గురించి అన్నీ తెలుసు అన్నావు కదా తల్లి, చెప్పు మరి, ఈ ఫోటోలో ఉంది ఎవరు? ఈవిడెవరో నీకు తెలుసా? ఎప్పుడైనా చూసావా? వర్ష ఆ ఫోటో వైపు మరోసారి తీక్షణంగా చూస్తుంది. ఎప్పుడూ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని కలిసినట్టు కానీ ఆ వ్యక్తి తనకు తెలిసినట్టు కానీ అనిపించకపోవడంతో, తెలియదు నానమ్మ, ఎవరు అంటూ కాంతమ్మ వైపు చూస్తుంది. ఇప్పటి వరకు ఎవరి గురించైతే నీకు అన్నీ తెలుసు అని భ్రమపడుతున్నావో ఆ బాబు కన్న తల్లిని ఈ ఫోటోలో ఉంది అంటే వరుణ్ బాబు కన్న తల్లి గాయత్రి అని చెప్పగానే వర్ష షాక్ అయ్యి, వాట్, ఈవిడ వరుణ్ మదరా అంటూ ఆ ఫోటో వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. చాలాసార్లు వరుణ్ ఇంటికి వెళ్ళింది కానీ ఎప్పుడు వరుణ్ అమ్మతో చూడనే లేదు. ఒకసారి వరుణ్ని అడిగింది కానీ తను అడిగాక వరుణ్ చాలా డల్ అయిపోవడం గమనించి మరోసారి వరుణ్ని ఆ విషయం గురించి అడగలేదు. గోకుల్ కూడా ఆ విషయం గురించి తనకేం తెలియదు అని చెప్పడంతో ఆ విషయం పూర్తిగా వదిలేసింది. ఇప్పుడు కాంతమ్మ ద్వారా వరుణ్ మదర్ ఫోటోను చూసింది. వరుణ్లో చాలా పోలికలు గాయత్రివే అని స్పష్టంగా ఫోటో చూస్తుంటేనే అర్థమవడంతో గాయత్రి ఫోటోకి పూలదండ వేయడం చూసి, ఆంటీ ఎప్పుడు చనిపోయారు నానమ్మ అని మెల్లగా అడుగుతుంది. కాంతమ్మ ఫోటో నుండి చూపు వర్ష మీదకి మలిచి,
గాయత్రి చనిపోలేదు, బ్రతికే ఉంది అని వర్షకి మరోసారి షాక్ ఇస్తుంది. ఏంటి, చనిపోలేదా? మరి ఈ దండ, ఈ దీపం ఏంటి? ఎవరిలా చేశారు అంటూ షాకింగ్గా అడుగుతుంది. వరుణ్ బాబు వాట్ అంటూ కళ్ళు తిరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ తల పట్టుకొని షాక్ అయి గట్టిగా అరుస్తుంది. కాంతమ్మ చాలా రిలాక్స్డ్గా వర్ష వైపు చూసి, అవును వర్షమ్మ, వరుణ్ బాబునే గాయత్రి ఫోటోకి బ్రతికుండగానే దండ వేసి దీపం పెట్టాడు. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నానమ్మ? బ్రతికున్న మనిషికి ఇలా చనిపోయినట్టు దండ, బొట్టు, దీపం పెట్టడం ఎంత తప్పో తెలుసా? వరుణ్ కంటే బుర్ర లేదు, మరి మీకేమయ్యింది? వరుణ్ ఇలా చేస్తూ ఉంటే తప్పు అని చెప్పకుండా సమర్థిస్తున్నారు అని కోపడుతూ బొట్టు తుడిచేయడానికి తన చేయి ఫోటో వైపు పెడుతూ ఉండగా, ఆగు తల్లి, దాన్ని తుడిచెయ్యకు, ఇలాంటి వాళ్ళకి మనం గౌరవించాల్సిన అవసరం లేదు అంటూ వర్ష చేపట్టుకొని ఆపేస్తుంది. నానమ్మ ఏం చేస్తున్నారు? ఆవిడ ఎవరో కాదు, వరుణ్ కన్న తల్లి. అలాంటి మనిషికి మీరిచ్చే విలువ ఇదేనా అని అసహనంగా అడుగుతుంది. విలువ లేని మనుషులకి మనం విలువ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. వాట్ నానమ్మ, మీరేం చెప్తున్నారు? ఐ నో వరుణ్, పుట్టగానే ఆంటీ వరుణ్ని వదిలేసి వెళ్ళిపోయింది, అది నాకు తెలుసు. అంత మాత్రాన దానికి బ్రతికుండగానే ఇలా చేయడం చాలా తప్పు. మాకు చెప్పాల్సిన మీరే ఇలా చేయడం నాకు నిజంగా నచ్చడం లేదు. నువ్వు చెప్పినట్టు వరుణ్ణి వదిలి వెళ్ళిపోవడంతో అది దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తే నిజంగా చాలా తప్పు. కానీ ఈ పాపిష్టి మొహంది పుట్టిన పసి బిడ్డని వదిలేసి దానికి నచ్చిన వాడితో వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని సంతోషంగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి నానమ్మ మీరు చెప్పేది అంటూ గాయత్రి గురించి తెలిసి షాక్ అవుతూ ఓదార్పుగా కాంతమ్మ భుజం మీద చెయ్యి వేయగాని చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకొని అక్కడే ఉన్న టేబుల్ డ్రాయర్లో ఉన్న కొన్ని ఫోటోలు తీసుకుని వర్ష ముందు పెడుతూ ఇవి చూడు అన్నట్టు చూడడంతో వర్ష ఆ ఫొటోస్ వైపు చూస్తుంది. గాయత్రి వేరే అతన్ని పెళ్లి చేసుకుంటున్న ఫొటోస్, గాయత్రి ఎంతో సంతోషంగా పెళ్లి చేసుకున్నాక అతనితో అన్యోన్యంగా ఉంటున్న మరికొన్ని ఫొటోస్, గాయత్రికి పుట్టిన పిల్లలతో సంతోషంగా నవ్వుతూ ఉన్న మరికొన్ని ఫొటోస్ ఉన్నాయి. వాటన్నిటినీ చూసిన వర్ష కళ్ళల్లో వరుణ్ణి తలుచుకొని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పుట్టిన ప్రతి పసిబిడ్డ తల్లిపాలు తాగుతూ తల్లి ఒడిలో పడుకుంటూ ఆ తల్లి చెప్పే కథలు వింటూ పెరుగుతాడు. కానీ వరుణ్ బాబు మాత్రం డబ్బా పాలు తాగుతూ నా ఒడిలో పెరిగాడు తల్లి. తన తోటి వయసు పిల్లలు ఎంచక్కా తల్లిదండ్రులతో సంతోషంగా సినిమాలకి, షాపింగ్లకి అంటూ తిరుగుతూ ఉంటే వరుణ్ బాబు మాత్రం ఒక్కడే రూమ్లో కూర్చొని కుమిలిపోయేవాడు. పెద్ద బాబు వరుణ్ ఫాదర్ గాయత్రిని తనను మోసం చేసి వెళ్ళిపోయింది అని తాగుడికి బానిస అయిపోయి బాబుని పట్టించుకోకపోతే బాబు ఆలనా పాలన మొత్తం నేనే చూసుకున్నాను తల్లి. ఆ పసిబిడ్డ తల్లి ప్రేమ కోసం పడే ఆరాటం, తల్లిదండ్రుల కోసం గుక్క పెట్టి ఏడ్చాడు. వాణ్ణి ఊరుకోపెట్టడానికి అటు ఇటు తిప్పుతూ ఉండేదాన్ని. వాడికి ఊహ తెలిసాక పనివాళ్ళు బాబు అమ్మ నాన్నని వదిలేసి మరో పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయింది అని మాట్లాడుకోవడం విని ఆ పసి హృదయం భరించలేకపోయింది. స్కూల్లో పిల్లలు ఈ విషయం గురించి పదే పదే బాబుని ఏడిపించేవారు. మొదట అది నాకు చెప్పి ఏడ్చేవాడు, కానీ ఆ తర్వాత ఆ మాట అన్న ప్రతి ఒక్కరిని కొట్టేవాడు. క్రమంగా వరుణ్ బాబుకి తల్లి మీద కోపం, అసహ్యం, చిరాకు మొదలయ్యాయి. అవి వేటికి దారితీశాయంటే బాబుని ఏ అమ్మాయి మాట్లాడినా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం, కొరకడం చేసేవాడు. నేను నెమ్మదిగా బాబుకి అర్థమయ్యేలాగా చెప్పడంతో కొట్టడం మానేశాడు. కానీ అమ్మాయిలంటే కోపాన్ని పెంచుకుని ఏ అమ్మాయితోనూ మాట్లాడేవాడే కాదు. నువ్వన్నావు కదా తల్లి, బాబు రాక్షసుడు, సైకో, శాడిస్ట్ అని. ఆ బాబు అలా తయారవ్వడానికి కారణం ఈ పాపిస్టిదే తల్లి. ఈవిడే గాని అలా చెయ్యకుండా బాబుని చూసుకుంటూ ఉండుంటే బాబు ఈరోజు అందరిలాగా ఉండేవాడు. ఈ మహాతల్లి అలా చేయడం వల్లే ఆ బాబు అమ్మాయిల మీద ద్వేషాన్ని పెంచుకొని అమ్మాయిలందరూ మంచివాళ్ళు కాదు అనే భావనకు వచ్చాడు. మరి ఇంత జరుగుతూ ఉంటే అంకుల్ వరుణ్ని ఏమీ అనలేదా అని వరుణ్ గురించి తెలిసి బాధగా అడుగుతుంది. చెప్పాను కదా తల్లి, పెద్దబాబు గారు గాయత్రి చేసిన మోసాన్ని భరించలేక తాగుడికి బానిసయ్యారని. కానీ బాబు పెద్దగా అయ్యే కొద్దీ పెద్దబాబులో మార్పు మొదలయ్యింది. ప్రేమగా దగ్గరికి తీసుకోవడం, ముద్దలు కలిపి తినిపించడం, స్నానం చేయించడం చేసేవాడు. కానీ వరుణ్ బాబు పెద్దబాబుతో అంటీ అంటనట్టు ఉండేవాడు. బర్త్డేకి తెచ్చిన కేక్ అయినా సరే దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని విసిరేసేవాడు. వరుణ్ బాబుని పట్టించుకోలేదు అని బాబుకి కోపం. అందుకే ఇప్పటికి కూడా ఇద్దరూ సరిగ్గా మాట్లాడుకోరు. ఏమంటే ఏమి, అంతే తల్లి. వరుణ్ గురించి వింటూ ఉంటే వర్షకి కన్నీళ్ళు ఆగడం లేదు. ఇంత ఆస్తి, ఐశ్వర్యం, హోదా, పలుకుబడి ఉన్నా కూడా వరుణ్ ఒంటరిగా పెరగడం వల్ల ఇలా తయారయ్యాడు అని, అమ్మాయిల మీద సదాభిప్రాయం లేకపోవడం వల్లే తన విషయంలో అలా బిహేవ్ చేస్తున్నాడని అర్థం చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
అంత చిన్న వయసులో అమ్మా నాన్నలకి దూరం అయ్యి వరుణ్ ఎంత బాధపడుంటాడో తలుచుకుంటేనే వర్షకి మనసంతా చాలా బాధగా అనిపించింది. 2 రోజులు నా పేరెంట్స్కి దూరంగా ఉన్నందుకే నేను ఇంతలా ఏడుస్తున్నాను. మరి వరుణ్ ఇన్ని ఇయర్స్గా దూరంగా ఉంటున్నాడు. మరి వరుణ్ ఇంకెంత బాధపడుతూ ఉంటుంటాడు అనుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది. నిన్ను బాబు ఎవరితో మాట్లాడకుండా ఆంక్షలు విధించింది కూడా బాబు మనసులో నాటకపోయినా ఆ సంఘటన గుర్తొచ్చే తల్లి. నువ్వు కూడా బాబుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతావేమో అనే భయంతోనే తప్ప నీ మీద అనుమానం కాదు. వరుణ్ బాబుని చిన్నప్పటి నుండి చూస్తున్నాను. బాబు నిజంగా బంగారం లాంటి మనిషి. ఇదంతా నీకు చెప్పింది నువ్వు బాబు మీద సానుభూతి చూపిస్తావని కాదు. ఇప్పటి నుండైనా బాబుని అర్థం చేసుకొని ఇద్దరు సంతోషంగా ఉంటారని చిన్న ఆశ. ఆ తర్వాత నీ ఇష్టం వర్షమ్మ. సాయంత్రం అవుతుంది, బాబు వచ్చే టైం అవుతుంది, పదమ్మ వెళ్దాం. నిన్ను ఈ రూమ్లో చూస్తే అరుస్తాడు అని వర్షాను రూమ్కి వెళ్ళమని చెప్పి కాంతం మొహం కడుక్కొని టీ పెట్టడానికి కిచెన్ వైపు వెళ్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇందులో ఎవరి మిస్టేక్ ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికైనా వర్ష మనసు మారి వరుణ్కి దగ్గరవుతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.